ఓకే రెడీ మందులోడ మాయలో పెట్టుకోయి ఎవరొద్దన్నాడు రాళ్ళ నెక్లెస్లు రవ్వ నెక్లెస్ పెట్టుకుంటదండి ఈ అమ్మాయి. అవునండి, రాళ్ళ నెక్లెస్లు రవ్వ నెక్లెస్ పెట్టి మీ కొనగలమన్నా ఏం చేస్తామండి? నాకే రోజు గడవలు కోసి కట్టుకుని నాటి మందులు అమ్ముకుంటుంటే ఈ అందమైన అమ్మాయి వచ్చి ప్రేమించి పెళ్లి చేసుకున్నానన్న. అవునండి, అవునా కదా? అవునండి, ప్రేమించి పెళ్లి చేసుకున్నంత మాత్రాన రామ్ తమ్ముడు ఎక్కడ కదా ప్రేమించి పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఈ అమ్మాయి ఏమంటుంది? ఏమంటుందండి? రాళ్ళ నెక్లెస్ రవ్వ నెక్లెస్ కావాలంటుంది. అవునండి, నేను కొనగల అన్న కొనలేనంత మాత్రం ఏమంటుంది? ఏమంటుంది? మరి కట్టుకున్న ముగ్గురిని పుట్టుకొని కుర్రోళ్ళందరి మధ్య ఏమంటుంది? ఏమంటుందండి? ఈసారి ఏమడుగుతుందండి? సన్న బియ్యము, సోనా మసూరి బియ్యము, బాస్మతి రైస్ కావాలంటారు. అవునండి, అంటే ఎలా ఉంటాయి తెలిసి ఇవే చెప్పాలండి. సన్నంగా ఉంటాయి అన్న బియ్యం అంతా కూడా. ఆ అమ్మాయి లాగా అట్లాంటి సన్న బియ్యం తిని 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 ఈ అమ్మాయి సన్నంగా అయిపోయిందన్న. అవునండి, కానీ మా ఇద్దరికి కొత్తగా పెళ్లి అయింది కదా. అవునండి, కొత్తగా పెళ్లి అయితే రేషన్ కార్డు వచ్చిందన్న. రేషన్ కార్డు వస్తే కోటా బియ్యం వచ్చిందన్న. మా ఇద్దరికి కూడా 5 కేజీలు తప్పులు 10 కేజీలు వస్తూ ఉన్నాయి. అవునండి, అవునా కదా? అవును. ఈ 10 కేజీల కోటా రైస్ నేను తిని ఎంత లాభ అయ్యాను, ఈ సన్న బియ్యం తిని ఈ అమ్మాయి ఎంత సన్నగా అయ్యింది. అలాంటి కొనగలమా అన్న? కొనలేం కదా. అవును, అంత మాత్రాన్ని పట్టుకున్న మొగుడిని పట్టుకొని ఈదిలో మైక్ అవ్వాలి. ఇప్పుడు మైకు ఏడు సంగతి తేల్చేద్దాం ఈరోజు. మైకు అవసరమైతే మా గురువు గారి మధ్య విడాకులు ఇప్పించుకున్నాం. పెద్ద పంచాయితీ మీ ఆడవాళ్ళు ఉన్నారు ఇక్కడ. అలా చెయ్యేసి వదుకో, నాకేదో కంట్రోల్ తగ్గిపోతేనే ఇది. మీ ఆడవాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఒకసారి చెప్పలు కూడా ఇచ్చారు మీ ఆడవాళ్ళు. నిన్ను చూసి నవ్వుతుంటారంటే నీ దగ్గర ఏదో మ్యాటర్ ఉంది. అయితే కొట్లాడుకుంటున్నాం కదా, అందుకే ఒకసారి చప్పట్లు కొట్టించాలా? మన ఆడవాళ్ళు పరువు పోకూడదు. ఒకసారి చప్పట్లు కొట్టండి. కొట్టరాలా? కొట్టరా. మా కుర్రలతో ఎలా కొట్టించారు చెప్పులా? ఒకసారి అన్న ఒకసారి గట్టిగా నా తమ్ముడు గట్టిగా. అది ఎలాగుంది? మీ కుర్రలు చెప్పక్కర్లేదు కదా. కొత్తూరు కుర్రలంగా మామూలుగా ఉండదా? ఏం చేస్తారు? ఏమి చేసారు? ఏం చేస్తారు? ఇది లైట్ లాగా బాగుంటుంది, అప్పుడు చేస్తాం మేము. అవునా? ఈ సన్న బియ్యం కొన్నంత మాత్రం ఈ అమ్మాయి ఏమంటుందో?
ఒక చిన్న పూరి గుడిసె ఉందన్న. అవునండి. ఎలా తెలుసా? గుడిసె తెలియదు మీకు? చుట్టూ ఉండదు, మధ్యలో చిన్న రంధ్రం ఉంటుంది. అబ్బా మన అన్ని ఉంది. అవునవునా? అవును, ఇక్కడ ఉంది గుడి. అవునండి. ఇట్లాంటి గుడిసె ఉందన్న నాకైతే. ఆహా, ఇట్లాంటి గుడిసెలో ఈ అమ్మాయికి అందమైన వస్తువులు కావాల్సిన తిండి పెట్టానన్నా. ఆహా. ఏసీ కావాలా? ఏసీ కావాలంటే ఇట్లాంటి గుడిసెలో ఏముంటది చెప్పలండి. పైన రంధ్రం అన్న. అవునా? ఇట్లాంటి వేసవి కాలంలో అయితే ఏసీ అవసరం లే, చల్లగా. అవునా కాదా? అంతేనా? మరి నిజాన్ని చెప్పాలంటే అదే వద్దు మీకు. మొగుడు పక్కనే చిన్న చిన్న ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తేనే ఇబ్బంది. అవునా? మరి చలికాలంలో మీ అందరికి తెలుసన్న కొత్తగా అయినటువంటి మరి నూతన దంపతులకి ఎలా ఉంటుందో, చిన్న చిన్న చలి వేస్తుంటే చలిగా గిలిగింత. అవునా కదా? అలా ఉండదు. అవునా కదా? అవునండి. అయితే వర్షాకాలంలో అయితే నిప్పి కారణాన్ని కారదన్న. అవునండి. కానీ రెండు బకెట్ల నీరు మాత్రం నిండిపోతుంది. పైన రంధ్రం ఉంది. అవును. నువ్వు బోరింగ్ దగ్గర నీరు తెచ్చుకోవసం లేదు. ఎట్లాంటి గుడిసెలు పట్టుకొని ఈ అమ్మాయి వద్దంటుంది. అవునండి. ఏం కావాలంటుందంట? మేడలో మిద్దులు కావాలంటుందన్న. అవునండి. అన్న నేను ఎందాక చెప్పానన్న, గోజు కొట్టుకొని నాటు మందులు అమ్ముకొని ఈ అమ్మాయికి 150 తెస్తుంటే ఈ అమ్మాయి మేకప్కి అయిపోతుంది. కానీ ఈ అమ్మాయి ఏమంటుంది? పట్టుకున్న మొగుడిని పట్టుకుని ఈ రంద మధ్య కుర్రోల మధ్య ఏమంటుంది? అమ్మ బాబోయ్, అందుకు 3000 అని చెప్తుంది. అదే మేడకు మెత్తుకున్నా ఏదే డీజే మట మటగా మటి మటికే మట మటక ముందులోడుతావా, మటి మటికి ముందులోడుతావా, ముందులోడు సంగతి ముందరగా పెట్టే నచ్చరమోయ్ పిల్లో నచ్చరమోయ్ నామతులమ్మ గోవిందమ్మోయ్ గోడ మీద బొమ్మ నచ్చరమోయ్ నామతులమ్మ గోవిందమ్మోయ్ గోడ మీద సిల్క్ చీరలు పట్టు చీరలు కావాలంటే నేను కొనగలనా అన్న? పనులేవన్నీ. ఆ రాజాము పాలకొండ వెళ్ళి సీఎంఆర్ షాపింగ్ మాల్ దొంగతనం చెయ్యాలి. అవునండి. అవునా కాదా? అవును. నేను ఎందాక చెప్తున్నా చాలు. ఏంటంటే గోసు కట్టుకొని ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాను, మందులు అమ్ముతూ ఉన్నాను. మంచి ప్యాంట్ లేదు, మంచి షర్ట్ లేదు. అవును. అయినప్పుడు కూడా ఈ అమ్మాయికి ఏం చేశాను? ఎన్నెన్నో చేశాను అన్న. ఎంత మంచి బట్టలు పట్టుకొని ఈ అమ్మాయి మరి కదా చాలు కనబడాలి కదా. ఎలాగా? పట్టు చీరలు సిల్క్ చీరలు కావాలా నీకు? ఏం మీ అమ్మలక్కలందరూ కూడా సిల్క్ చీరలు ఉన్నాయి ఏంటి? పట్టు చీరలు ఉన్నాయి ఏంటి? పట్టు చీరలు ఉన్నాయా? ఏమి చూపించు, ఎక్కడ ఉన్నాయా? చూడాలి, అందరూ కట్టుకున్నారు పట్టు చీరలు. పట్టు చీరలు ఉన్నాయా? యువతలేంటి చూస్తే అవతలేంటి కనబడుతుంది జనాలందరూ. లేటెస్ట్ ఫ్యాషన్ అదే. ఇది చూస్తాడు ఏంటి చీరా? మా గురువు గారే నాకు తెలుసా, ఏమంటారు? తమ్ముడు ఒక చిన్న డౌట్ చిన్న డౌట్ అడగమాట. ఏంటో? నీ మొగుడు పోలీసు మొగుడా అంటావా? అలా ఎందుకంటాను? పోలీస్ గారు చూడన్నా ఏమంటారు, పోలీసు గౌరవం అంటారట. నీ మొగుడు డాక్టర్
అయితే డాక్టర్ కూడా అంటావా? చిచి అలా ఎందుకంటాను డాక్టర్ గారు అంటాను. డాక్టరు అంటదంట. నీ మూడు కలకేది కలడు అబ్బా అలా ఎందుకంటాను కలెక్టర్ గారు అంటాను. మన ఇద్దరికి సాక్షి ఈయనే. ఏదైతే ఆయన దగ్గరికి వెళ్దాం. ఎందుకు నేనేమని పిలవాలి? నీది గంట నాది జీవుడు పల్లె, అవసరమైతే ఒక గంట. అవునా కదా అన్న?